నమస్తే, వెల్కమ్ టు రియల్ టీవీ. నేను మీ వెంకట్ గన్నవరపు. అమర్రాజా బ్యాటరీస్ 9వ ప్లాంట్ ని, లిథియం అయాన్ బ్యాటరీస్ 9వ ప్లాంట్ ని మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో ప్రారంభించారు. 9వ ప్లాంట్ ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఎంపీ గల్లా అరుణ్ కుమార్ కూడా వచ్చారు. ఆ కార్యక్రమానికి అట్టహాసంగా స్టార్ట్ అయింది. ఇలా ఉంటే ఏపీకి చెందిన మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఏం ట్వీట్ చేశారు? గల్లా జయదేవ్కి, అమర్రాజా బ్యాటరీస్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్షమాపణ చెబుతోంది అని చేశారు. ఎందుకు చేశారు? కారణం ఏంటి? గల్లా రామచంద్ర నాయుడు విదేశాల్లో చదువుకొని అత్యున్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి. దాదాపు 4.5 దశాబ్దాలు, అంటే 45 సంవత్సరాల క్రితమే పరిశ్రమకి స్పెల్లింగ్ తెలియనప్పుడే మారుమూల గ్రామంలో చిత్తూరు జిల్లాలో పరిశ్రమలో లేవు అన్నాడు. అప్పుడే ఆయన ప్లాంట్ను ప్రారంభించాడు. గల్లా జయదేవ్ తండ్రి గల్లా రామచంద్ర నాయుడు ప్రారంభించి ఎంతో మందికి ఉపాధినిచ్చారు. అమర్రాజా బ్యాటరీస్ దినదినాభివృద్ధి చెందుతూ దాదాపు ఈ రోజుకి 3,000 మంది ఎంప్లాయీస్ దాకా ఆ ఫర్మ్లో పనిచేస్తున్నారు. సో పనిచేస్తుంటే ఎప్పుడు ఇబ్బంది కాలేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనేక కంపెనీలని హైదరాబాద్లో నెలకొల్పారు, అవకాశం ఇచ్చారు. ఆనాడే సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేశారు. దాని తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, క్యారీ ఫార్వర్డ్ అంటే ఆ గతంలో ఉన్న ముఖ్యమంత్రి తాలూకా వ్యక్తి, ఆ గతంలో ఉన్న ముఖ్యమంత్రి పర్మిషన్ ఇచ్చారు అని ఎక్కడా కూడా దీన్ని డిస్టర్బెన్స్ చేయలేదు. కానీ 2019 టు 24 ప్రభుత్వంలో జనరల్ గా ప్రతి గవర్నమెంట్ లో అయినా, గవర్నమెంట్ రూల్స్ లో అయినా లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ బేస్ చేసుకొని పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఆసరాగా చేసుకొని గత ప్రభుత్వం అమర్రాజా బ్యాటరీస్ ని, ముఖ్యంగా గల్లా జయదేవ్ ఎంపీగా ఉన్నారు అప్పుడు, ఆయన 14 టు 19 ఎంపీగా ఉన్నారు. ఆయన్ని ఇబ్బంది పెట్టింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బేస్ చేసుకొని క్లోజర్ నోటీస్ కూడా ఇచ్చింది అని విమర్శలు కూడా ఉన్నాయి. వైసీపీ గవర్నమెంట్ లో చాలా ఇబ్బందులకు గురి చేశారు అని. సో ఆయన అక్కడి నుంచి విసిగెత్తిపోయి హైదరాబాద్, అంటే తెలంగాణకి ఆయన మకాం మార్చారు. ఏమంటే తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. పరిశ్రమ వస్తా అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవు. పరిశ్రమలకు అసలు రెడ్ కార్పెట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా. సో అక్కడ 9వ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. నిన్ననే ఏర్పాటు చేశారు. దివిటిపల్లి, మహబూబ్నగర్ జిల్లా. అట్టహాసంగా ప్రారంభమైంది. 10వ ప్లాంట్ మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు రాబోతోందట. దాదాపు ఇప్పుడు 3,000 మంది 9 ప్లాంట్లలో ఉంటే 9 ప్లాంట్లు కలిపి లిథియం అయాన్ బ్యాటరీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో పెట్టబోయే ఫ్యాక్టరీ 1,000 మంది దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది 500 కోట్లు. నిన్న దివిటిపల్లిలో స్టార్ట్ చేసింది మాత్రం అంచనా 900 కోట్లు. ప్రజెంట్ అయితే ఒక 500 కోట్ల సామర్థ్యంతో ఇది నడుస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా పరిశ్రమలు ఇబ్బంది పెట్టకూడదు. పరిశ్రమల వల్ల రాష్ట్ర ఆదాయం, దేశ ఆదాయం. ఎందుకంటే ఉత్పాదక రంగంలో అభివృద్ధి చెందాలంటే, స్థూల ఆదాయం పెరగాలంటే ఉత్పాదక రంగం బాగుండాలి. ఉత్పాదక రంగం బాగుండాలంటే ఏమేమి ఉండాలి? వ్యవసాయం లేదా పరిశ్రమలు, ఈ రెండో ఉత్పత్తి చేయగలం. అలాంటి పరిశ్రమల్ని వచ్చేటట్లు ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వం అయినా చేయాలి. కానీ వచ్చిన పరిశ్రమలను రాజకీయ కారణాలు, ఇంకో కారణాలతో వాటిని వెనక్కి పంపించే కార్యక్రమం చేయకూడదు. సో ఇప్పుడు తెలంగాణలో 9th ప్లాన్ పెట్టుకున్నారు. మళ్ళీ లోకేష్ ఆల్రెడీ వెల్కమ్ చేస్తూ నిన్న ట్వీట్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్షమాపణ చెప్తోంది అంటూనే ఆయన వెల్కమ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మీకు ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది, ఆల్వేస్ వెల్కమ్ అనే పదాన్ని వాడారు. సో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పరిశ్రమలు ఇబ్బంది పెట్టకూడదు. పరిశ్రమల వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, టర్నోవర్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఉపాధి అవకాశాలు ఉంటాయి, అనుబంధ రంగాలు డెవలప్ అవుతాయి, రవాణా సౌకర్యం బాగుంటుంది. ఇవన్నీ లబ్ధి చేకూరుతాయి. కాబట్టి ప్రభుత్వం దేశానికి కూడా లాభమైంది దీనివల్ల. సో అందుకని పరిశ్రమలను ఇచ్చేయకూడదు. దీని మీద అనేక విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు సచిన్ జిందాల్ ఉన్నారు. ఆయన ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి బాగా కావాల్సిన వ్యక్తి అనే పేరుంది. కానీ అలా అని కాకుండా 24లో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు జిందాల్ స్టీల్ అనేది రావడం జరిగింది. అతను జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి కదా అనేది భేషజం అయితే చూపించలేదు. జిందాల్ స్టీల్కి అయితే ఓపెన్ చేశారు, మనం చూసాం, శంకుస్థాపన చేశారు. సో ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా, ఇందాక నేను ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు నుంచి ఇటు రేవంత్ రెడ్డి వరకు
రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్, రేవంత్ రెడ్డి వరకు అనేక పార్టీల వాళ్ళు ఉంటారు, అనేక సామాజిక వర్గాలు ఉంటాయి, అనేక ప్రాంతాల వాళ్ళు ఉంటారు. హైదరాబాద్ లో ఉన్న పరిశ్రమలన్నీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణవే, అనేక రాష్ట్రాల వాళ్ళు ఉన్నాయి. కానీ ఆ భేషజం చూపించకుండా పరిశ్రమలు ఆహ్వానిస్తేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది, అన్ని విధాలా బాగుంటుంది.